తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి పాలక ప్రతిపక్షాలు అంతా సిద్ధం చేసుకున్నాయి. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 లోక్సభ స్థానాల్లో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. అనకాపల్లి సీటును పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించగా అక్కడి నుండి సీఎం రమేష్ పోటీ చేయబోతున్నారు. ఇక విపక్షాల విషయానికి వస్తే కూటమి నేతలు ఇంకా పూర్తిగా అభ్యర్థులను ప్రకటించలేదు. ఆ తతంగం పూర్తి చేసి ప్రచార బరిలో దిగాలని కూటమి నాయకులు ఆలోచిస్తున్నారు. ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా వరుసగా మూడో ఎన్నికల్లోనూ ఒంటరి పోరాటానికి నడుం బిగించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే పార్టీ శ్రేణులను ఎన్నికల యుద్ధానికి సమాయత్తం చేసేందుకు 4 సిద్ధం సభలు నిర్వహించి దూకుడు మీద ఉన్నారు జగన్. అభ్యర్థుల జాబితా కూడా అందరికన్నా ముందుగానే ప్రకటించి జోష్ మీదున్నారు. ఇక ఎన్నికల ప్రచారానికి అంతా సిద్ధం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27న ఇడుపులపాయలోని తన తండ్రి స్మారక ఘాట్ వద్ద తండ్రికి నివాళులర్పించి అక్కడి నుండి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. మేమంతా సిద్ధం పేరిట నిర్వహించనున్న ఈ యాత్రలో సిద్ధం సభలు జరిగిన నియోజకవర్గాలు మినహా మిగతా వాటిపై దృష్టి సారిస్తారు. జనసేనతో ముందస్తుగా పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు బీజేపీని తమ కూటమితో పొత్తులోకి తీసుకురావటం ఆలస్యం కావటంతో ఎన్నికల ప్రక్రియలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కన్నా కొంత ఆలస్యమయ్యారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు, బీజేపీకి 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాలు కేటాయించారు బాబు. టీడీపీ తరపున 139 అసెంబ్లీ స్థానాలు ప్రకటించిన చంద్రబాబు ఇక 5 స్థానాలు మాత్రమే ప్రకటించాల్సి ఉంది. అవి కూడా నేడో రేపో పూర్తయిపోతాయి. అవి కాగానే ప్రజాగలం పేరు మీదనే రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలకు ప్లాన్ చేసుకున్నారు చంద్రబాబు. గతంలో వారాహి యాత్రను 2 విడతలుగా నిర్వహించిన పవన్ కళ్యాణ్ కు ప్రజల నుండి మంచి స్పందనే లభించింది. ఇప్పుడు ఎన్నికల నగారా మోగిన తర్వాత జనసేన అధినేత తమ పార్టీ తరపున పోటీ చేయబోయే 18 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇక 3 స్థానాలు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అది కాగానే జనసేన అభ్యర్థులు పోటీ చేసే 21 నియోజకవర్గాల్లోనూ వారాహి యాత్రను విస్తృతంగా నిర్వహించనున్నారు. అదే సమయంలో తాను పోటీ చేసే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తారు పవన్. 2019 ఎన్నికలకు ప్రతీకారంగా ఈసారి ఎక్కువ స్థానాల్లో జనసేన అభ్యర్థులను గెలిపించుకోవాలని పవన్ కసిగా ఉన్నారు. 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాల నుండి పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఏపీ నేతలు త్వరలోనే ప్రచారాన్ని ఉధృతం చేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లతో పాటు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలోని కొన్ని సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. ఏపీలో ఈసారి వీలైనన్ని ఎంపీ స్థానాలు గెలుచుకోవటమే లక్ష్యంగా కమలనాథులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. దానికి అనుగుణంగా ప్రచారం ఉంటుందని వారంటున్నారు. ఏపీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నది వారి నినాదంగా చెబుతున్నారు. 5 ఏళ్ల పాలనలో తాను ఇంటింటికి అందించిన సంక్షేమం, అభివృద్ధి వల్ల మీకు మేలు జరిగిందని అనిపిస్తేనే నాకు ఓటు వేయండని జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా అడుగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో 30 ఏళ్లు వెనక్కిపోయిన ఏపీని తిరిగి గాడిలో పెట్టాలంటూ కూటమినే అధికారంలోకి తీసుకురావాలని చంద్రబాబు పిలుపునిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాల్సిందే అంటున్నారు పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుందామంటున్నారు కమలనాథులు. మొత్తానికి ఎన్నికల ప్రచారం ఈసారి మరింత రంజుగా సాగనుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.